హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ రోల్ చేసుకునే విధానం చూపిస్తాను. దానికి ఏమేమి కావాలనో మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు నేను ఒక స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకిని తీసుకున్న తర్వాత దానిపైన ఉండే పొట్టంతా ఒలిచేసుకుంటున్నాను. ఈకలన్నీ ఒలిచేసి ఫస్ట్ అనేది అట్లా ఒలిచేసుకోవాలి. ఈ విధంగా ఒలిచేసిన తర్వాత దాని లోపల నారలు లాంటివి కూడా సన్నవి ఉంటాయి చూడండి. మొత్తం అంతా అది కూడా మంచిగా గింజల మీద ఏం లేకుండా చేసుకోవాలి. మొత్తం అంతా అట్లా క్లీన్ చేసేసిన తర్వాత మొక్కజొన్నలు గింజలు కంకికుండే గింజలు ఈజీగా ప్రాసెస్ చూపిస్తాను. మనం ఒక లైన్ అనేది ఫస్ట్ తీసేస్తే గన మళ్ళీ మొత్తం అంతా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు అనేది మొత్తం అంతా అట్లా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది మధ్యలో తీసేస్తే గన మనకు మొక్కజొన్న గింజలు అనేది ఒలిచేదానికి చాలా ఈజీగా ఉంటుందండి. అట్లా ఒక్కొక్కటి ఒలచాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను ఒక చాకు తీసుకొని దాన్ని మధ్యలో ఉండేది మొత్తం అంతా ఒక లైన్ అంతా కట్ చేస్తాను. చూడండి, మధ్యలో ఒక లైన్ అంతా అట్లా మొత్తం అంతా తీసేసుకుంటే కనుక మనం గింజలు ఒలుచుకునేదానికి చాలా సింపుల్గా ఒలిచేసుకోవచ్చు అండి. చూడండి, ఒక లైన్ అంతా మొత్తం అంతా అట్లా చాకుతోని అట్లా తీసేస్తే గన కొంచెం తీసుకోనికి ఇబ్బందిగానే ఉంటుంది. చాకుతో అయితే గన చాలా సింపుల్గా తీసేయచ్చు. చూడండి, తర్వాత వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ టేస్టింగ్స్ ఫుడ్ లేకుండా చాలా సింపుల్గా స్వీట్ కార్న్ రోల్ చేసుకునే విధానము ఈ విధంగా చేసి పెడితే కన్నా చిన్న పిల్లలు సాయంకాలం ఈవినింగ్ టైంలో స్కూల్కి వచ్చిన తర్వాత బాగా మంచిగా ఉంటాయి. ఎటువంటి మసాలాలు కూడా వేసుకోకుండా చాలా సింపుల్ లైట్ మసాలా వేసి చేశాను స్వీట్ కార్న్ రోల్ అనేది. ఇప్పుడు చూడండి, ఒక లైన్ తీయడం వల్ల ఎంత సింపుల్గా చూడండి తీసేదానికి ఎంత నీట్గా వస్తున్నాయో. చూడండి, ఆ విధంగా మొత్తం అంతా ఒలిచేసుకోవాలి. ఫస్ట్ లైన్ కొంచెం మనం తీసేసుకుంటే కన్నా మొక్కజొన్న గింజలు అనేది చాలా సింపుల్గా ఒలిచేసుకోవచ్చు. దీంట్లో నాటివి కూడా ఉంటాయి. నాటివి కాదు, స్వీట్వి కాబట్టి స్వీట్ కార్న్ రోల్ ఇవి మనం చేసుకునేటివి. చూడండి, ఎంత సింపుల్గానే మా బాబునే తీస్తుండు గింజలు అనేది. ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి. ఈ విధంగా మనం ఒక కంకి కానీ 2 కంకులు కానీ అట్లా మొత్తం అంతా గింజలన్నీ ఒలిచేసుకొని ఒకసారి కడిగి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా దాంట్లోనే నీళ్ళన్నీ ఆవిరైపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఆ విధంగా ఉడకబెట్టుకుంటే కన్నా స్వీట్ కార్న్ గింజలు అనేది మంచిగా ఉడుకుతాయి. దీంట్లో మనం బేసిన నీళ్ళు పక్కగా తీసేస్తే కన్నా దాంట్లోనే ప్రోటీన్లు మనం ఉడకబెట్టినట్టు గింజలు అన్నీ ప్రోటీన్లు అన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, అట్లా కంప్లీట్గా కంకి అనేది ఏ విధంగా వచ్చేసిందో చాలా నీట్గా వచ్చింది చూడండి.
కంకి అనేది నీట్గా ఒకసారి లైన్ తప్పించేస్తే కన్నా మొత్తం అంతా కంకి ఈజీగా ఒలుచుకోవచ్చు. చూడండి, స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనం కడిగి పెట్టిన గింజలను దాంట్లో వేసేసాను. ఈ వాటర్ అనేది పడేయకుండా నీళ్ళన్నీ ఆవిరేటట్టు ఉడకబెట్టుకోవాలి. గింజలు మొత్తం అంతా అట్లా ఆవిరి అయిపోయిన కొంచెం దాంట్లోనే ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది ఎంత మంచిగా దాంట్లోనే విరిగిపోతున్నాయో. ఆ తర్వాత ఇవి మిరిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను, ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం సాల్టు, కొంచెం కారం, మళ్ళీ తర్వాత దాంట్లోనే పసుపు వేసాను. కొంచెం పసుపు వేసి మంచిగా అట కలదిప్పుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను దాంట్లోనే. సిమ్లే కలబెట్టి వేయించుకోవాలి. మొక్కజొన్న గింజలు అనేది అట్లా కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఆ విధంగా వేయించుకుంటే కనుక తిన్నీకి మంచిగా ఉంటాయి. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా మనం స్టవ్ దగ్గర స్టవ్ బంద్ చేసేసి కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు వేస్తలేను. చూడండి, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేయిన తర్వాత కిందికి తీసుకొచ్చి కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ అనేది కట్ చేసి అద్దం నిమ్మకాయ పిండుకున్నాను గింజలల్లో. మొత్తం అట్లా నిమ్మకాయ పిండేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు గింజలన్నీ కలబెట్టుకుంటున్నాను. కలబెట్టిన తర్వాత నేను చపాతీ పిండి పిసుకున్నాను. చపాతీ పిండి కొంచెం ఒక కప్పు విసుక్కొని నేను 9 చపాతీ చిన్న చిన్న చపాతీలు అనేది రుద్దుకుంటున్నాను. చూడండి, కింద ప్లేట్ వేసి దాని మీద కొంచెం పిండి వేసి చపాతీ అనేది చిన్న సైజు చపాతీ పైన నేను రుద్దుకున్నాను. మొత్తం అట్లా రుద్దేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద చపాతీ పెనం పెట్టి సిమ్లే కలబెట్టి కాల్చుకోవాలి. మొత్తం అంతా రెండోది కూడా మళ్ళీ రెండో చపాతీ కూడా చేసుకున్నాను. మొత్తం అన్ని చపాతీలన్నీ ఒకటేసారి రుద్దేసుకున్నాను. స్టవ్ దగ్గరికి వెళ్ళి కొంచెం చపాతీ పెనం పెట్టి సిమ్లే కలబెట్టి చపాతీ అనేది నేను చిన్న సైజు చపాతీ రోళ్ళు, నాకు చిన్న సైజు చపాతీ కావాలి కాబట్టి చిన్న సైజు చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ ఎప్పుడైనా కాల్చుకునేటప్పుడు మనం సిమ్లే కలబెట్టి ఒక సైడు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ తిప్పి ఇంకో సైడు కాలిన తర్వాత ఇప్పుడు అనేది ఆయిల్ అనేది కొంచెం మన కాడకు ఎంత వస్తుందో అట్లా కొంచెం తీసుకొని మొత్తం అంతా మనం చపాతీ కడాయి మీదనే ఇట్లా అనేస్తే కన్నా లైట్గా అనేది ఆయిల్ కూడా ఎక్కువ పడకుండా తక్కువ ఆయిల్తోనే చపాతీ అనేది చేసుకోవచ్చు. చూడండి, మాడిపోకుండా ఎంత దూరగా అనేది చపాతీ అనేది కాలుతుందో ఈ విధంగా కలుసుకోవాలి. ఇవాళ రేపు మామూలుగా మాడినటి ఆయిల్ మడ్డినటి కూడా తినడం చాలా డేంజర్ ఉండేటున్నాయి. ఈ మడ్డి ఉండేటి ఇట్లా చపాతీ అంతా మార్చేసుకొని తిన్నా కానీ క్యాన్సర్ అట్లాంటి జబ్బులు అనేది వస్తున్నాయి. మనం దగ్గరుండే చపాతీ మాడకుండా అట్లా కిందికి మీదికి తిరిగేసుకుంటూ త్వరగా అనేది చపాతీ అనేది రెడీ చేసుకోవాలి.
ఆ విధంగా కిందికి మీదికి తిప్పుకుంటా ఉంటే కన్నా చపాతీ అనేది మాడకుండా చూడండి ఎంత మంచిగా కలర్గా మారింది. బాగా లైట్ కలర్ కాలింది చపాతీ అనేది. ఫస్ట్ ఒక చపాతీ కలుసుకున్నాను, ఇంకో చపాతీ కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ చపాతీ వేసిన వెంబడి ఆయిల్ వేయకూడదు. చపాతీ ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడుకు తిప్పిన తర్వాత చపాతీకి ఆయిల్ అనేది మళ్ళీ వేయాలి. కొంచెం ఈ విధంగా ఫస్ట్ చేసుకోవడం వల్ల చపాతీ అనేది బాగా పొంగుతుంది, కాళ్ళను కాలుతుంది. నేను చపాతీ అన్నీ కాల్చేసుకున్నాను. కాల్చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు చపాతీ దాంట్లో వేసేసి దాన్ని రోల్ మాదిరి చపాతీ చుట్టేసి, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న స్వీట్ మొక్కజొన్న గింజలు దాంట్లో పెట్టేసి, దాంట్లో మనం జామ్ టమోటా సాసు అవన్నీ వేసుకోవచ్చు. నేను అట్లాంటి సాసులు ఏం లేకుండా చాలా సింపుల్గా స్వీట్ కార్న్ రోల్ అనేది ఈ విధంగా చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి. నేను ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ కలర్ ఫుడ్ లేకుండా స్వీట్ కార్న్ మొక్కజొన్న రోల్ అనేది చేసి చాలా సింపుల్గా చూపించానండి. నా పద్ధతిలో చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా చేసి ఇస్తే కనుక సాయంకాలం స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా మంచిగా తిన్నీకి బాగా మంచిగా ఉంటుందండి. మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక. చూడండి, అట్లా మంచిగా చపాతీ మీద కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసి అట్లా రోల్ చేసేసి, దాంట్లో మనం వేయించి పెట్టుకున్న మొక్కజొన్న ఈ గింజలు అనేది దాంట్లో వేసేసి కింద అట్లా రోల్ చేసేసిన తర్వాత అల్యూమినియం పేపర్ అనేది చుట్టేసుకోవాలి. ఆ విధంగా చేసి ఇచ్చేగిన మన పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూడండి, ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసేసి మళ్ళీ ఇంకో చపాతీ కూడా ఇంకో రోల్ కూడా అట్లా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, అట్లానే మా బాబునే వేస్తుండు. దానికి అల్యూమినియం పేపర్ అనేది చుట్టేస్తే కనుక మనకు ఆయిల్ అంటుకోకుండా కింద పట్టుకొని కూడా బాగా పట్టు అనేది బాగుంటుంది. ఈ విధంగా చేసి పెడితే కనుక మనం బయట ఫుడ్ లెక్కనే ఉంటుంది. చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సూపర్ టేస్ట్ ఉంది. చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.